11వ నామము పుండరీకాక్ష అనే ఈ నామంతో భగవానుడిని ఓం పుండరీకాక్షాయ నమః అని ఆరాధిస్తారు. పుండరీకమనగా తామర పువ్వు. అట్టి నేత్రములు గలవాడొకట చేత పుండరీకాక్ష అనబడును. మరీను హృదయ పద్మమున నివసించువాడును, హృదయ పద్మమునందు ధ్యానింపబడువాడును అగుట చేత పుండరీకాక్ష అని చెప్పబడును. నారాయణోపనిషత్తు ఈ విషయమును చక్కగా తెలియజేయును. ఇక్కడ 40వ నామము వివరణ కూడా మనము చూడాలన్నమాట. 40వ నామము పుష్కరాక్ష అని. అంటే ఇడ అర్థము ఒకటే, పుష్కరమనగా తామర పువ్వు, అట్టి నేత్రము గలవాడు. కానీ ఇంకొక కొంచెం తేడా ఉందన్నమాట. ఇచ్చట పుష్కరాక్ష నామము శ్రీహరి యొక్క ప్రశాంత నేత్రములను సూచించును. ఆయన నేత్రములు ప్రేమామృత ప్రపూర్ణములు, కరుణారసభరితములు. ఆయన చల్లని చూపుల చేత భక్తుల సకల తాపములు హరించును. కాను భగవానుడు పుష్కరాక్షుడుగా కీర్తింపబడును. ఈ నామము యొక్క ఈ పుష్కరాక్ష అనే పదము భగవంతుని యొక్క చూపును వర్ణించింది. చల్లగా ప్రేమామృతంగా చల్లని చూపులు, సకల తాపములు హరించే చూపులని చెప్పబడిందనమాట. అలాగే పుండరీకాక్ష అంటే తామర పువ్వు లాంటి నేత్రములు గలవాడు. అక్కడ పుష్కరాక్ష కన్ఫ్యూజ్ అవుతామన్నమాట మనం. 40వ నామము భక్తుల తాపములను హరించే చూపు గల చల్లని చూపులు అనమాట. ఇక పుండరీకాక్ష అంటే తామర పువ్వు లాంటి కన్నులు గలవాడు అని కొంచెం డిఫరెంట్ ఉంటుంది. రెండు అర్థం ఒకటే. అది చూపు యొక్క అర్థాన్ని వివరించారు, ఇది కంటి యొక్క అర్థాన్ని వివరించారు. హరి ఓం తత్సత్.